మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మహాకుంభమేళ, మరి మహాకుంభమేళలో చాలా మందిని మనం కొంచెం ఆకర్షణగా చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి సన్యాసులే కానీ, ఇంకేమంటారు వాళ్ళని, అఘోరాలే కానీ, సాధువులే కానీ, డిఫరెంట్గా ఉన్నారు. ఎంతో సాధన చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇంకా చూసుకుంటే నైపుణ్యత కలిగిన వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ముక్తి మార్గం వైపు అనమాట. అంటే అక్కడ ఏం వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయో మనకు తెలియదు, కానీ ఇందులోకి ఎందుకు డైవర్ట్ అవుతున్నారు. సో ఈరోజు మనం మాట్లాడుకునేది అభయ్ శర్మ అని చెప్పేసి ఐఐటి బాంబే ఏరోస్పేస్ ఇంజనీర్ అంట. సో మంచి జాబ్, మంచి శాలరీ, మంచి ప్యాకేజ్ ఉంది. మరి అన్నీ వదిలేసుకొని ఎందుకు ఇట్లా ఆధ్యాత్మిక వైపు రావడం అనేది, అంటే ఏంటి లోటు వీళ్ళకి? అక్కడ ఏమైనా లోటు కలిగి ఇందులోకి రావడం జరుగుతుందా? ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇలా డైవర్ట్ అవుతూ ఉంటారు అంటే ఒకసారి ఏం చెప్తారు మేడం? చాలామంది గొప్ప గొప్ప సైంటిస్టులు కానీ, పెద్ద పెద్ద ప్లేసుల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా భక్తులే దాదాపుగా. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు అంటే వాళ్ళ కృషి, పట్టుదల చాలా ఉంటుంది. అటువంటి వాళ్ళు పాటించే విషయాలు కొన్ని ఉంటాయి. అదేంటంటే, నేను బయట కాలేజెస్లో అక్కడ మాట్లాడుతూ ఉంటాను. డి ఫార్ములా అని. డి ఫార్ములా అంటే 5 Ds అనమాట. అది డిసిప్లిన్ ఒకటి, డివోషన్ ఇందులోకి వస్తుంది. అది డివోషన్ ఒకటి, తర్వాత డిటర్మినేషన్ ఒకటి, డిస్క్రిమినేషన్ ఒకటి, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు అందులో వాళ్ళు డెవలప్ అవ్వడానికి, వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి ఇవన్నీ పాటిస్తారు వాళ్ళు. అందులో ఒకటి డివోషన్. పర్సనాలిటీ డెవలప్మెంట్లో మన అభివృద్ధిని సాధించాలి, మన గోల్ని సాధించాలి అని అంటే వన్ ఆఫ్ ద సీక్రెట్ అనమాట. వన్ ఆఫ్ ద ఏమంటారు, ఒక వే వచ్చేసి డివోషన్, భక్తి మార్గం. ఇప్పుడు భక్తి మార్గంలో వెళితే మన యొక్క శక్తి, లోపల ఉన్నటువంటి ఇన్నర్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఏదన్నా మనకి ఇష్టమైన ఒక మంత్రం నిత్యం జపించుకుంటూ ఉంటే దానివల్ల మనకి ఎంతో పవర్ వస్తుంది లోపల. అంటే మనకి ఇప్పుడు ఏదన్నా జరిగిపోతుందా, అవ్వంది ఏదన్నా అయిపోతుందా, అట్లా కాదు. మనలో ఉన్నటువంటి ఒక పవర్ పెరుగుతుంది. అది స్పిరిచువల్ పవర్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఒక పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ పాటించే ఈ డి ఫార్ములాలో ఒకటి డివోషన్. ఈ భక్తిని బాగా పెంచుకుంటారు వాళ్ళు. ప్రతిరోజు ధ్యానం చేసుకోవడం అంటే దేవుళ్ళని పెట్టి పూజలు చేసి అభిషేకాలు ఇవన్నీ చేస్తారని నేను చెప్పట్లేదు. చేయొచ్చు, చేయకపోదు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. కానీ ఈ భక్తి మార్గం అనేది ఏదో ఒక మంత్రం జపించుకోవడం అనేది తప్పకుండా చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే మిగతావి కూడా పాటించుకుంటారు వాళ్ళు. ఏంటంటే ఒక డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే ఏదైనా సరే మంచి చెడు, ఇలా వెళ్తే ఎలా ఉంటుంది, అలా వెళ్తే ఎలా ఉంటుంది, ఆ విచక్షణని వాళ్ళు పాటిస్తారు. ఆ విచక్షణ వాళ్ళకి చిన్న వయసులోనే ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని కొన్ని కోర్సుల్లో జాయిన్ చేస్తారు. చేసినప్పుడు అది పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఏం చెప్తారంటే 14-15 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికే వాళ్ళకి విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండే విధంగా వాళ్ళని కోచ్ చేస్తారు. వాళ్ళకి ఆ రకమైనటువంటి ట్రైన్ చేస్తారు. సో వాళ్ళకి 10th క్లాస్ లెవెల్కి వచ్చే వరకు, 9th 10thకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక విచక్షణ జ్ఞానం అనేది వచ్చేస్తుంది. దానికి తోడు ఒక భక్తి భావన. వీటితోటి ఏంటంటే ఏదైనా సరే మనం ధర్మ మార్గంలో వెళ్ళాలి, నీతిగా న్యాయంగా ఉండాలి అనేది ఆల్రెడీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అది విచక్షణతో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా విచక్షణ జ్ఞానం అనేది కలిగి ఉంటారు. దానికి తోడు డిసిప్లిన్ ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఒక సంకల్పించుకుంటారు, నేను ఇది స్థాయికి చేరాలి. సో అలాంటి వాళ్ళందరూ ఆ స్థాయికి చేరుతారు. అంటే భక్తి మార్గం ఎంచుకోవడం వరకు కరెక్టే మేడం. మామూలుగా ఇలాంటి సాధువులు, ఇలాంటి ఏమంటారంటే బాబాల్లాగా మారే వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఏజ్ వచ్చాక, అన్నీ అయిపోయాక, అన్నీ ఎంజాయ్ చేశాక, అనుభవించాక వస్తారు కదా. మరి ఇంత మంచి ప్యాకేజ్ వదిలేసుకుని ఏరోస్పేస్ ఇంజనీర్ అంటే ఎంత టాలెంట్ ఉంటుంది. అదే అక్కడికే వస్తున్నా.
ఆ స్థాయికి చేరుకుంటారు. ఈ మిగతా లైఫ్ అంతా నార్మలే, మ్యారిటల్ లైఫ్ కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్ అంతా ఓకే, అంతా కూడా అదే విధంగా నడిపించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏమవుతుందంటే కొంతకాలం అయ్యేటప్పటికి ఆ డివోషన్లో ఉంటూనే ఉంటారు ఆల్రెడీ. ఒక యుఎస్లో కూడా ఒక ఆయన నాకు తెలిసి పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన ఎవ్రీ డే అమ్మవారికి పూజలు చేసుకుంటారంట. తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు లేచి. అందులో ఉన్న వాళ్ళకి ఏంటంటే భక్తి పీక్కెళ్ళిపోతుంది. ఇంకా ఏదో శోధన చేయాలి, ఇంకా ఏదో పొందాలి, ఇంకా కొంతమంది అయితే దేవుణ్ణి చూడాలి అని అనుకుంటారు. అంటే వాళ్ళ మైండ్ అంత స్ట్రాంగ్గా కోరుకుంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే మెల్లమెల్లగా ఈ సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో వాళ్ళకి చెప్పే వస్తారు. కొంతమంది సన్యాసం తీసుకున్న ఈ మ్యారిటల్ లైఫ్ని ఏమి డిస్టర్బ్ చేసుకోరు. ఇలాంటి సందర్భాల్లో వచ్చి ఇలా కలుస్తూ ఉంటారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళి వాళ్ళ సంసార జీవితం వాళ్ళు సాగిస్తూ ఉంటారు. ఉంటే ఇందులోనే ఉండిపోతారని కూడా మనం చెప్పుకోలేము. అంటే అఘోరాలు నాగ సాధువులు అలా ఉండిపోతారు, అది వాళ్ళ వేరే విషయము. అయితే వీళ్ళకి అంత డీప్గా భక్తిలోకి వెళ్ళిపోతారు. ఈ అఘోరాలు కూడా చూడండి, శివతాండవం చేసి మేమే శివుళ్ళం అని ఫీల్ అవుతారు. రకరకాల వేషధారణలు, విగ్గులు అవన్నీ పెట్టేసుకుని ఇది జటలు తగిలించుకుని వాళ్ళు డ్యాన్సులు నృత్యాలు చేయటం అనేది ఇవన్నీ మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు అంత లీనమైపోతారు, అంత నమ్మకం ఇంకా ఉండదు అక్కడ, వాళ్ళు లీనమైపోతారు అంతే. ఆ లీనమైపోయి అంత భక్తిలో ఉండి వాళ్ళ పరవశం అనమాట. వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఇది వాళ్ళకి అది అందులో చేరటం అనేది. అంత డీప్ భక్తిలోకి వెళ్ళిపోతారు కాబట్టే వాళ్ళు ఏమీ మానరు. మళ్ళీ చూడండి, లేడీస్ ఉన్నారు ఇందులో, వాళ్ళు బ్రహ్మాండమైన బట్టలు కట్టుకుంటారు, లిప్స్టిక్లు వేసుకుంటారు, మంచి బ్యూటీ ఇదంతా చేసుకుంటారు, కానీ భక్తి. ఒక ఆవిడ గురించి మొన్న చూశాను, ఆవిడ స్పర్శ తగిలితేనే పక్షులు జంతువులు పులకించిపోతాయంట. మరి ఆవిడలో దైవత్వం వచ్చేసింది. వచ్చినంత మాత్రాన్ని షోకు చేసుకోవాలని ఏం లేదు కదా, మేకప్ చేసుకోవాలనేది ఏం లేదు కదా, ఇదే అదే. ఇప్పుడు బ్రహ్మాండమైన పూజలు చేస్తారు, ఏడు మొహంతో కూర్చొని పాత బట్టలు కట్టుకుని చేయాలని ఏం లేదు కదా. భక్తిలో ఏం చెప్తారంటే చాలా ఆనందంగా ఉండమని చెప్తారు. ఒక అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారిలాగా తయారవమంటారు, అలా తయారయ్యి ఆనంద పారవస్యంతో పూజలు చేయమంటారు. అందుకనే ఇలాంటి వాళ్ళు అలా మేకప్లు వేసుకుంటారు. ఇప్పుడు అఘోరాలు కానీ సాధువులు కానీ వాళ్ళు లిప్స్టిక్లు కాటుకలు ఇవన్నీ పెట్టుకుంటారు. ఎందుకు? అదొక భాగం, భక్తిలో ఒక భాగం అన్నమాట అది. సో వీళ్ళు ఇలా ఉన్నా సరే అందులోకి వెళ్తారు, అందులోకి వెళ్ళినా సరే ఇలా ఉంటారు, వాళ్ళకి అది ఇష్టం. ఇంకొకటి నేను ఈ సందర్భంగా చెప్తా, ఒక ఆయన ఆస్ట్రేలియాలో ఒక పెద్ద సైంటిస్టు, ప్రహ్లాద శాస్త్రి గారు అని చెప్పి ఒక ఆయన, చాలా పెద్ద సైంటిస్టు. ఆయనకి ఎవ్రీడే, ఆయన భక్తుడే, పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీడే ఆయనకి కలలో సాక్షాత్కారం జరిగేదంట. ఒక అమ్మవారు రావడము, నేను అక్కడ ఉన్నాను, తీసి ప్రతిష్ఠించమని చెప్పడము. ఇలా జరిగినప్పుడు ఏంటి ఇలా జరుగుతుందని చాలా సంవత్సరాలు పట్టించుకోలేదు. ఆయన బాగా పెద్ద వయసు వచ్చే వరకు కూడా పట్టించుకోలేదు. తర్వాత వచ్చి ఆ ప్లేస్లో కూర్చుని ధ్యానం చేసుకునేవారంట. ధ్యానం చేసుకున్నప్పుడు కూడా ఆయనకి అలాగ అనిపించేదంట. తర్వాత ఆ భూమిలో తవ్వాలి తీయాలి అని అంటే అది అంత సాధ్యమైన విషయం కాదు. ఎంతో ఫండ్స్ కావాలి, మనకి సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ కావాలి, లేబర్ కావాలి, ఎంతో కావాలి. ఇంకా ఆయన ఎప్పుడు కూడా ఇలాగే ఆయనకి కళలు రావటము ఇలా డిస్టర్బ్ అవుతుంది. ఆయన సైంటిస్ట్ కదా, సరే పబ్లిక్కి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు చాలామంది సహకరించడం వల్ల ఏం జరిగింది, ఫండ్స్ ఇచ్చారు. ఫండ్స్ ఇచ్చి తవ్వకాలు స్టార్ట్ చేసినప్పుడు పెద్ద శ్రీచక్రం నిజంగానే బయటపడిందంట. బయటపడినప్పుడు ఆయన భక్తుడే, అటు చూస్తే సైంటిస్టే, కానీ ఇందులోకి ఇలా ఆయన లైఫ్లో జరుగుతుందని ఆయన ఎప్పుడు ఊహించలేదు. సరే తవ్వారు, దానికి చాలా పెద్ద టెంపుల్ కట్టారు. ఇది విశాఖపట్నం దగ్గర దేవీపురం అని చెప్పి ఇప్పటికీ కూడా బాగా వెలుగొందుతుంది. చాలా బాగుంటుంది ఆ గుడి. అయితే అది ఎందుకు చెప్తున్నానంటే, అది తీశారు, ప్రతిష్ట చేశారు, స్వయంభూ అనమాట. అక్కడ ఇప్పటికి వచ్చి చాలామంది భక్తులు అక్కడికి వచ్చి వాళ్ళు పూజలు చేసుకోవడము, వాళ్ళ కోరికలు నెరవేరటము, తర్వాత అందులో లీనమైపోవడం. ఈయన వచ్చేసి ఆస్ట్రేలియాలో ఆయన ఇదంతా జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసి సన్యాసంగా ఉండిపోయి, భార్య ఉన్నారు, ఇద్దరూ కలిసి అందులో ఉండిపోయారు. అంటే ప్రత్యేకంగా కాషాయం కట్టుకుని సాధువుల్లో కలిసిపోవక్కర్లేదు, ఇది కూడా అన్నమాట. అది ఏంటంటే ఆ భక్తితత్వం అనేది అందులో లీనమైపోయేలాగా చేస్తుంది. అలాగే ఇప్పుడు అభయ్ శర్మ కూడా ఎయిర్ ఫోర్స్లో ఇంజనీరు. అయితే ఆయన అంటున్నారు మేడం, ఐఐటి బాబా అభయ్ శర్మ ఏమంటున్నారంటే సైన్స్ ద్వారా కూడా ఆధ్యాత్మికతను ఎక్కువగా ఆస్వాదించవచ్చు అని అంటున్నారు. అంటే ఖచ్చితంగా
ఇప్పుడు సైంటిఫిక్గా ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కేసు ఒకటి, ఆయన మనసులో ఎప్పుడు అటువంటి ఆలోచనలు వచ్చేవట, దానికి తగ్గట్టు కళలు రావటము, ఆయన వచ్చి తవ్వకాలు జరిపించడము, ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. మన పురావస్తు తవ్వకాల్లో కూడా ఎన్నో మన గుళ్ళు గోపురాలు బయట పడ్డాయి చూసారా, ద్వారకా ఒకటి, కాశీలో కూడా ఎన్నో గుళ్ళు, ఇలాంటి వాటిల్లో కూడా బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది వీళ్ళకి. ఇంకొకటి ఏంటంటే అందులో వెళ్ళే కొద్దీ అదే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. చదువు ఉద్యోగాల కంటే కూడా ఇంకా ఏదో శోధించాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి అని ఒక తపన పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోయి ఈ సైంటిఫిక్ పరంగా మనం ఏమన్నా దీన్ని ఇంకా శోధించచ్చా అనే ఆలోచనలు కూడా వస్తాయి. చదువు ఉద్యోగంలో ప్రశాంతత లేక కూడా ఇలా ముక్తి అలా కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి చాలా మందికి, అవి భరించలేక ఎదుర్కోలేక ఈదలేక ఇలా వచ్చేసిన వాళ్ళు ఉంటారు. కానీ పాపం అవతల కుటుంబాలు ఏమవుతాయనే సంగతి మనకి అప్రస్తుతం. అలా ఇందులో వచ్చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఇందులో చాలా మంది ఉన్నారు. ఒక డాక్టర్లు ఏంటి, ఇంజనీర్లు ఏంటి, ఇలా ఏరోస్పేస్ ఇంజనీర్స్, రకరకాల వాళ్ళు ఉన్నారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. భక్తి అనేది అంత ఏమంటారంటే ఆనంద పారవస్యంతో లీనమైపోతారు భక్తిలో. చాలా అంటే చాలా భక్తిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అది. అది చెప్తేనో వింటేనో తెలిసేది కాదు. కాబట్టే కదా ఇన్ని వేలు లక్షల కోట్ల మంది ఎక్కడెక్కడ ఫారెన్ నుంచి వస్తున్నారు చూడండి. ఒక ఆయన స్విట్జర్లాండ్ నుంచి ఎందుకో ఆయన పర్యటన మొదలు పెట్టారు. 5 సంవత్సరాలు నడుచుకుంటూ ఈ రోజుకి నిన్న మౌని అమావాస్యకి ముందు రోజు కాశీ చేరుకోవటం జరిగింది. మరి ఆయన ఎంత పుణ్యాత్ముడో చూడండి. ఆయన ఏదైతే ఒక భక్తిలో ఇంట్రెస్ట్ పెట్టుకుని నమ్మకం పెట్టుకుని ఈ యాత్ర అనేది సాగించాడో ఆయన, భగవంతుడు అది ఫుల్ఫిల్ చేశారు చూడండి చివరికి. సరిగ్గా ఆ రోజుకి చేరుకునేలాగా లేకపోతే రేపో ఎల్లుండో 10 రోజుల తర్వాత ఒక నెల ముందో అలా అవ్వచ్చు కదా. సరిగ్గా ఆ ముందు రోజే ఆయన అక్కడ చేరుకునేటట్టు 5 సంవత్సరాల టైం తీసుకున్నారంటే మనం ఇలా కూడా అనుకోవచ్చు, భగవంతుడు భక్తి పరీక్షించాడు. ఆ ఫారినర్ వాళ్ళ మతాలు వేరు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వాళ్ళ భావాలు అన్నీ కూడా వేరు వేరు ఉంటాయి. అలాంటి అతను ఇండియాకి కాషాయం కట్టి జుట్టంతా జడలు కట్టించుకుని బొట్లు పెట్టుకుని అంత ఇదిగా మన ఇండియాకి వస్తున్నాడు అని అంటే మరి భగవంతుడి పరీక్ష అనుకోవచ్చు. 5 ఏళ్ళు టైం పట్టింది నడుచుకుంటూ పాదయాత్ర. చివరికి ఏ రోజున తీసుకొచ్చారు? ఇప్పుడు మన భక్తికి పరాకాష్ట, భగవంతుడికి పరాకాష్ట కాశీ అని చెప్తారు. కాశీకి అలహాబాద్ కుంభమేళాకి పెద్ద తేడా లేదు. అక్కడికి స్వయంగా శివుడు భగవంతుడే అక్కడికి రప్పించాడు అని అంటే నిజంగా పరీక్ష అని అనిపిస్తుంది. ఆయన కూడా ఇదిలో 1 year హిందీ నేర్చుకున్నారంట. తర్వాత ఆన్లైన్లో కూడా నేర్చుకోవడం జరిగింది. తర్వాత హోంవర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన హిందీలో మన ఇండియాకి భారతదేశానికి వచ్చి మన భాషలో మనకి ఆయన మనోభావాలు చెప్పడం, మన దేవుడి గురించి చెప్పడము అనేది చాలా గ్రేట్ కదా. చాలా గ్రేట్. మన వాళ్ళకు ఉందా అండి? మన భక్తి మనకు లేదు. మరి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అంత బిలీవ్ చేసి అంత ఇదిగా నేర్చుకుని మరి గాయత్రి మంత్రం మామూలుగా ఇక్కడ వాళ్ళే ఎవరో పఠించరు, అటువంటి దాని గాయత్రి మంత్రం పఠించడము, దాని అర్థాలు చెప్పడము, ఆ స్థల మహిమ చెప్పడము అంటే చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే అందులో వాళ్ళు లీనమైపోతారు. మన పుట్టపర్తి కూడా తీసుకుంటే ఫారినర్సే ఎక్కువ డివోటీస్ ఉన్నారు అక్కడ. చాలా బాగా భజనలు చేస్తారు, పాడతారు. మన యుఎస్లో కానీ వేరే కంట్రీలో కానీ భగవద్గీత పఠించడము, ఒక 1000 మంది కలిసి దాన్ని పారాయణం చేయటము, ఇవన్నీ మన ఇంపార్టెన్స్ని, దాని వాల్యూని వాళ్ళు గుర్తించారు. గుర్తించబట్టి వాళ్ళు దాన్ని అవపోసన పట్టి నేర్చుకుని వాళ్ళు ఎంత తాదాత్మ్యం చెందుతున్నారు. ఏదేమైనా మేడం, ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన అంత ఐఐటి ముంబై అంటే మంచి చదువులే అవి, అంత ప్యాకేజ్ వదిలేసుకొని ఈరోజు ఐఐటి బాబా లాగా అక్కడ కుంభమేళలో ఉన్నారంటే ఇంకా దాన్ని మొత్తం అంతా ఆయన ముక్తి మార్గం వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నారనమాట. చదువు సంస్కారాన్ని నేర్పాలి. ఎటువంటి సంస్కారాన్ని నేర్పాలి? ఏది నిజము, ఏది మంచి, ఏది చెడు, ఎటువైపు మనం వెళ్తే మన జీవితానికి ఒక ఎండ్, ఒక డెస్టినేషన్, ఒక ముక్తి, మీరు అన్నట్టు ఒక మోక్షం లభిస్తుందో అది సంస్కారం. ఇప్పుడు మరి వాళ్ళందరూ అది కనుక్కున్నారు కాబట్టి అన్ని లక్షలు అంతమంది అక్కడ చేరుకున్నారంటే మిగతా వాళ్ళందరూ అజ్ఞానులేగా. మరి అదే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు, మన పురాణాల్లో కూడా ఏ మతం తీసుకున్నా చెప్తారు, జ్ఞానాన్ని సంపాదించమంటారు. జ్ఞానం సంపాదిస్తే మనం ఏం చెయ్యాలో తెలుస్తుంది. వాళ్ళు సంపాదించారు కాబట్టి వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తున్నారు. చదువు మానేశారు, ఉద్యోగాలు మానేశారు, కొంతమంది ఫ్యామిలీస్ని వదిలేశారు. వాళ్ళు ఏం చేయాలి? మోక్షం వైపు వెళ్ళాలి.
మోక్షం వైపు వెళ్ళాలి కాబట్టి వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళు, నిర్వర్తించలేని వాళ్ళు, నిర్వర్తించని వాళ్ళు కూడా వచ్చారనుకోండి, దాదాపుగా బాధ్యతలు నిర్వర్తించుకుని ఇందులోకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మోక్షం వైపు వెళ్ళారు అంటే అది వాళ్ళు సంపాదించిన జ్ఞానం, ఆ జ్ఞానం సంస్కారం వల్ల వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని అందులోకి వచ్చారు. థ్యాంక్ యూ. యా హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.